గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కలుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కలుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. చిన్న దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రం. కాచిన దేవా నీకే స్తోత్రం. చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కళ్ళకు చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాడు కానవచ్చిన ఆదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కోపములెన్నో ఆగి ఉన్నను మాతృత్వములో నన్ను నడిపించిన విధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన కోపములెన్నో ఆగి ఉన్నను మాతృత్వములో నన్ను నడిపించిన విధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కలుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా
స్తోత్రము ఆడిన దేవా నీకే స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. మా పైకి రండి, పాటలు రండి రండి పైకి రండి, మీకు వచ్చిన పాటలు పాడండి. దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుకుంటూ మనం ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనే పాట పాడుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ దయలో నీ కృపలో దాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా మీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓ నాకునైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
దయలో నీ నీడలో రాజుమయా జీవితాంతము. Thank you so much. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందరూ హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎనోషా ఉన్నాడా? ఎస్తేరుజ్ఞ ఉన్నా పర్లేదు. సమయం ఎక్కువ అవుతుంది, 8 అయిపోయింది ఇప్పటికే. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే త్వరపెట్టి రమ్మని చెప్పండి. ఇలా పాటలు పాడుకుంటూ పోతే రాత్రంతా పాడవచ్చు పాటలు. కానీ ఇంకా ప్రోగ్రాం చాలా ఉంది కదా. ప్రోగ్రాం అంతా తొందరగా మనం కార్యక్రమాన్ని జరుపుకోవాలంటే ఎవరైనా ఇంకా వచ్చేవారు ఉంటే త్వరగా కనుక్కోండి. ప్రోగ్రాం అయిపోతుందని చెప్పండి. పాప వచ్చేసిందా? ఓకే. ఈ సమయంలో మన మధ్యలో దేవుని దాసులు పాస్టర్ రాజ్ కుమార్ గారు మరొక పాట పాడతారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటిదా. నజరేయుడా చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా. చక్కని పాటలు వినటానికి బాగున్నాయి, ఇంకా వింటూ ఉండాలనిపిస్తుంది. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుదాం. ఈ సమయంలో దేవుని సేవకులు, స్థానిక సంఘ కాపరి, దైవజనులు పాస్టర్ అహరోన్ గారు ఒక ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడి వాక్యము చదువుకొని వచ్చిన పాట విని తర్వాత వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. సమయం దేవుని సేవకులకు ఇస్తున్నాను. సరే ప్రియమైన బిల్లారా, మరొక అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. దయా కృప కనికరంగల యేసయ్యా నీకు వందనాలు. జీవంగల తండ్రి, జీవాధిపతి అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, పాటల ద్వారా మహిమ పొందావు నాయన, ప్రార్థన ద్వారా నీవు ఉన్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు నాయన దైవజనుడు వాక్యం చెప్పనై ఉండగా అతనిలో మీరు ఉండండి నా తండ్రి. చక్కని వర్తమానం అయ్యా నా తండ్రి మీరు వినిపించమని అడుగుచున్నాను. అతడు కాదు నాయన, అతనిలోంచి మీరు మాట్లాడండి అయ్యా. వినగల చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ముఖ్యంగా నాయన బిడ్డను బట్టి ప్రార్థన చేయించున్నాను అయ్యా. వెదుగుచుండగా జ్ఞానమందును, వివేకమందును, పెద్దల దయందును వర్ధిల్లింప చేయమని, ముఖ్యంగా బంధువులను బట్టి అయ్యా నాయన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను ప్రార్థన చేయించు ఉన్నాను అయ్యా. మీరే దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ మహిమని ఇక్కడ ఉంచమని నా ప్రభువు, నా రక్షకుడు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. దేవుని సేవకులు పాస్టర్ రాజ్ కుమార్ గారు 127వ కీర్తన మొత్తం చదివి మనకు వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 127వ కీర్తన మొదటి నుండి చివరి వచనం వరకు చదువుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనియునుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందల చైర్స్ ఖాళీగా ఉన్నాయి. కొంచెం వెనకాల ఉన్న వారందరూ ముందుకు వచ్చేస్తే లేటుగా వచ్చిన వారు వెనకాల కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ముందు చైర్స్ ఇటువైపు కొన్ని ఖాళీగా ఉన్నాయి. వెనకాల ఉన్నవారు కొంతమంది ముందుకు వచ్చేసేయండి. అప్పుడు లేటుగా వచ్చిన వారు వెనకాల కూర్చోడానికి వీలవుతుంది. ఎనోషా ఫ్యామిలీ తోటి ఈ ముందు వరుసలో కూర్చోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ ముందు వరుసలో కూర్చోండి. దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం. దేవుడి మాటలు వింటున్నప్పుడు అందరూ కొంచెం అందుబాటులో జాగ్రత్తగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేయండి.
ఈ సమయంలో దేవుని సేవకురాలు మన మధ్యలో పాస్టర్ జయా నతానియల్ గారు, తను మన మధ్యలో ఉంది. తను ముందుకొచ్చి ఒక పాట పాడుతుంది. తదుపరి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమయం దేవుని సేవకురాలకు ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావతులు ఉన్నప్పుడు హల్లెలూయా చెప్పరా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో కాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో కాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమౌదునా, నీ దయలేనిదే నేనేమౌదునా తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో కాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో కాచినావు గతకాలం.
ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానములో ముందుకు సాగుదాం. ఇక్కడ ఇంకా ఎవరైనా సేవకులు ఉన్నారా? పాస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎవరైనా దేవుని సేవకులు ఉన్నట్లయితే కాస్త నాకు హింట్ ఇవ్వండి, వారిని ముందుకు పిలవటానికి వీలవుతుంది. దేవుని సేవకులు ఎవరైనా కొంచెం ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, వచ్చినప్పుడు కాస్త నాకు హింట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని సేవకురాలు చక్కని పాట పాడి దేవుని గణపరిచారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమెన్. అందరం ఒకసారి చెబుదామా? ఆమెన్. ఇంకొంచెం గట్టిగానండి. ఆమెన్. ఓకే, గుడ్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమగు బైబిల్లో నుండి ఇదివరకు దేవుని సేవకుడు చదివినట్టుగా 127వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ 127వ కీర్తనలో నుండి కొన్ని మాటలు, కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, అందరూ నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఎవరు కూర్చున్న స్థలం నుంచి లేవకూడదు. మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఫోన్లో ఎవరు ఆడకూడదు. అందరూ జాగ్రత్తగా ఇటే చూడాలి. నా మాటలే వినడానికి ప్రయత్నం చేయండి. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా అందరూ కొంచెం ఇటువైపు మమ్మల్ని చూడడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ జాగ్రత్తగా వింటే, పాప వాళ్ళ అమ్మమ్మనే మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడొద్దు, ఇంకెవరు మాట్లాడకుండా అందరూ కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలు అందరికీ అవసరమైన మాటలు. మనందరి ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు కదా, ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా. సో పిల్లల కొరకు దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు చెప్పే విషయాలు, దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో, దేవుడు మనకిచ్చినటువంటి సంతానము, కుమారులు లేక కుమార్తెలు, దేవుడిచ్చిన మీ పిల్లల కొరకు దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు వారి విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, అలాంటి కొన్ని అద్భుతమైన, కొన్ని శ్రేష్టమైన మాటలు దేవుడి వాక్యములో నుంచి విందాం. ఎక్కువ సమయం ఏం చెప్పను, జస్ట్ 15 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మేము చెప్పే ఒకవేళ ఇలాంటి వాక్యం చెప్పే అవకాశాలు వచ్చినప్పుడు 1 గంట 40 నిమిషాలు లేదంటే గంట తప్పకుండా సమయం తీసుకుంటాం. కానీ ఇలాంటి ఫంక్షన్స్లో కొంచెం మీరు కనుక జాగ్రత్తగా వింటే మేము చెప్పాల్సిన విషయాలు మళ్ళీ అవే చెప్పకుండా తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆమెన్. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుకున్నాం. 127వ కీర్తన 3వ వచనం ఈ విధంగా రాయబడిన వాక్య భాగం: కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుని సన్నిధిలో ప్రియులరా, పిల్లలు కుమారులైనా కుమార్తెలైనా, కుమారుడైనా కుమార్తె అయినా, దేవుడు మనకు ఒకవేళ ఓ చక్కని కుమార్తెని ఇచ్చిండు లేదా ఓ చక్కని కుమారుణ్ణి ఇచ్చిండు అంటే, ఆ కుమారుడైనా కుమార్తె అయినా ఎవరిచ్చారు అని బైబిల్ చెప్తుందంటే, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అనగా దేవుడు అనుగ్రహించిన పిల్లలు అన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు, మన పిల్లలు ఏమై ఉన్నారు అంటే దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు. చాలాసార్లు మనం ఈ మాట చెప్తుంటాం, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయి, గమనించండి. చాలాసార్లు పిల్లల విషయంలో మనం అడుగుతుంటాం, మీకు ఎంతమంది పిల్లలు అని అంటుంటాం. వాళ్ళు అప్పుడు చెప్తూ ఉంటారు, ఒక కుమారుడు లేదంటే ఒక కుమార్తె, ఒక కుమారుడు ఒక కుమార్తె అని ఇలా చెప్పడం వింటుంటాం. వారు ఎవరి కుమారులట, ఎవరి కుమార్తెలట? మా కుమార్తె, మా కుమారుడు అనే మాటలు మనం వింటుంటాం. మనం అంటుంటాము, అదే మాట వింటుంటాం, మా కుమారుడు, మా కుమార్తె. సరే, మీ కుమారుడు, మీ కుమార్తె ఎవరిచ్చారు మీకంటే దేవుడు ఇచ్చాడు. ఆమెన్. దేవుడు ఇవ్వకపోతే పిల్లలు లేరండి. మన కుటుంబాలలో పిల్లలు ఉన్నారు అంటే ఎవరు ఇచ్చారని గుర్తించాలి అంటే దేవుడు ఇచ్చాడని గుర్తించాలి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, కుమారులు లేక కుమార్తెలు ఎవరిచ్చిన వారు అంటే యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యము లేక దేవుడు అనుగ్రహించినటువంటి
బహుమానము. ఇంకా చెప్పుకుంటే మన వాడుక భాషలో దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలు. అందుకే ఈ పూట ఈ సాయంకాలం మన వాక్య ధ్యాన అంశం ఏంటంటే పిల్లలు. ఈ పిల్లలను ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు అని ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు. ఒక 4 మాటలు చెప్తాను. బైబిల్లో కొంతమంది దేవుడు వారికి పిల్లల్ని ఎలాగిచ్చాడో వారు చెప్పిన విషయాలు. ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనాన్ని చూచినప్పుడు, ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనమును చూచినప్పుడు అక్కడ ఏశావు ఓ చక్కని మాట అన్నాడు. ఏశావుతో యాకోబు చక్కని మాట అన్నాడు. యాకోబు అంటున్న మాట ఏంటంటే చూడండి, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి యాకోబును అడుగుతున్నాడు. ఈ స్త్రీలు ఈ పిల్లలందరినీ చూచి యాకోబుని అంటున్నాడు, వీరు నీకేం కావాలి అంటే యాకోబు ఇచ్చిన సమాధానం ఏమైనదో చూడండి. అతడు వీరు దేవుని సేవకునికి దయచేసిన వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అని చెప్పాను. గమనించండి, యాకోబు చక్కని మాట అన్నాడు, దేవుడు నీ సేవకుడైన నాకు ఇచ్చినటువంటి పిల్లలు. ఈ పిల్లలు ఎవరై ఉన్నారని చెప్తున్నాడు యాకోబు అంటే దేవుడు ఇచ్చిన పిల్లలు. యాకోబు అంటున్నాడు తనకివ్వబడినటువంటి 12 మంది కుమారులు, 1 కుమార్తె. ఈ సంతానం అంతటిని యాకోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే దేవుడు నీ సేవకుడకు నాకు ఇచ్చినటువంటి పిల్లలు. ఎవరిచ్చారని చెప్తున్నాడంటే దేవుడిచ్చిన పిల్లలు. దేవుని యందు ప్రియులారా, యాకోబు అంటున్నాడు దేవుడిచ్చిన పిల్లలు అని యాకోబు అంటున్నాడు. ఏశావు అడిగాడు, ఎవరు ఏశావు అంటే యాకోబునకు అన్నవుతాడు. ఎప్పుడో చిన్నప్పుడు అన్న తమ్ముడు ఇద్దరు చిన్న గొడవ పడి తమ్ముడు భయపడి పారిపోయి చాలా కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఒంటరిగా వెళ్ళాడు. ఇప్పుడు చక్కటి ఆశీర్వాదముతో మందలను కలిగి, భార్యలను కలిగి, పిల్లలను కలిగి, అందరిని వెంట పెట్టుకొని ఒక సమూహములాగా వస్తూ ఉంటే అన్న చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయింది నా తమ్ముడు, వాడిని ఒక్కసారి చూడాలని ఉండబట్టలేక వాడిని ఎదుర్కోవడానికి అంత దూరం ఊరు బయటకు వెళ్ళిపోయి ఆ పెద్ద సమూహము మంద వస్తూ ఉంటుంటే వారిని ఎదుర్కొని యాకోబును కలుసుకొని అడిగిన ప్రశ్న ఏంటంటే బాగున్నావా అని కుశల అంటే ఆ యోగక్షేమాలన్నీ కూడా అడిగిన తర్వాత, ఇక్కడ ఇంతమంది స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఏమవుతారు నీకు అని అడిగాడు. అప్పుడు యాకోబు చెప్పిన మాటనే, దేవుడు నీ సేవకుడకు నాకు ఇచ్చిన పిల్లలు. ఎవరిచ్చారంట? దేవుడు ఇచ్చిన పిల్లలు అని యాకోబు చెప్పాడు. ఈరోజు ఈ సాయంకాలం ఎనోషా, అలాగే నీ పేరేంటి బేట, శిరీష వారిరువురు కూడా ఎవరైనా అడిగినప్పుడు ఈ పాప అన్నప్పుడు దేవుడు మాకు ఇచ్చిన పాప అని చెప్పగలగాల. ఆమెన్. మా పాప అని కాదు, మీ పాపే. కానీ ఎవరిచ్చారు? దేవుడిచ్చిన పాప. దాంట్లో ఏముందంటే కృతజ్ఞత ఉన్నది. ఈ కుమారుడు అన్నప్పుడు ఈ కుమారుడు దేవుడు మాకు ఇచ్చిన కుమారుడు అని చెప్పగలగాల. మీ కుమారుడే అయినా దేవుడిచ్చిన కుమారుడు అని చెప్పగలగాల, దేవుడిచ్చిన కుమార్తె అని చెప్పగలగాల. అలా మన పిల్లలను దేవుడిచ్చాడు మనకన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు మీ ఇంట్లో చక్కటి గర్భఫలమును ఇచ్చాడు. దేవుడు మీ ఇంట్లో చక్కని పిల్లలను ఇచ్చాడు. ఎవరిచ్చారు అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లలు వారు. యాకోబు అంటున్నాడు దేవుడు దయచేసిన పిల్లలు, నీ సేవకుడికి దేవుడిచ్చినటువంటి పిల్లలు అన్నాడు. ఇంకో మాట కొంచెం ముందుకెళ్ళి ఆదాము అవ్వలు ఈ మాట అన్నారు. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనములో అంటాడు. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా అన్నాడు, ఆదాము తన భార్య అయిన యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానను. ఆమెన్. అక్కడ యాకోబు అన్నాడు దేవుడిచ్చిన పిల్లలు అన్నాడు. ఇక్కడ ఆదాము అవ్వ ఏమంటున్నారు అంటే, ఆదాము అవ్వ ఇద్దరు ఏమంటున్నారంటే, వారికి దేవుడిచ్చిన మొట్టమొదటి కుమారుడైనటువంటి కయీను
వారికి జన్మించినప్పుడు దేవుని దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అని ఆదాము అవ్వ ఇద్దరు అంటున్నారు. ఈ కుమారుడు కయీను పుట్టినప్పుడు భార్యాభర్తలు ఆదాము అవ్వలు అంటున్నారు, ఈ కుమారుడు దేవుడి దయ వలన మాకు కలిగాడు. ఆమెన్. ఎంత చక్కని మాటనో చూడండి. దేవుడు దయ చూపి, దేవుడు వారిని దయ ఉంచి దేవుడు వారి యందు కనికరపడి వారికి ఒక కుమారుని ఇచ్చాడు. అందుకే ఆదాము అవ్వలు ఓ చక్కని మాట అన్నారు, దేవుడి దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని వారు చెప్పిన మంచి సాక్ష్యం. ఈరోజు ప్రియులారా, దేవుడి ఆశీర్వాదమే, దేవుడి దయనే మన ఇంట్లో మనం చూస్తున్నటువంటి పిల్లలు. ఈ చిన్నది ఎనోషా శిరీషాకు దేవుడిచ్చినటువంటి చిన్నది చాలా చక్కనిది. ఆ ఫోటోలో చూపించారు, ఆ చిన్న ప్రోమో చేసి వీడియో షేర్ చేశారు. ఈ బర్త్డే ఇన్విటేషన్ కూడా తయారు చేశారు. అది చూసినప్పుడల్లా ఆ చిన్నదాన్ని ఎత్తుకున్నప్పుడు చేస్తున్నటువంటి ఆ చిలిపి పనులు అవే గుర్తుకొస్తా ఉన్నాయి నాకు. ఓ 3-4 డేస్ నుంచి ఆ బుడ్డది ఊరికే కళ్ళల్లో తిరిగినట్టుగా ఉంది. ఎప్పుడు ఈ ఫంక్షన్కి వస్తానా, ఎప్పుడు ఆ చిన్నదాన్ని ఎత్తుకుంటానా అని చూశాను. కానీ ఈ లోపల కొంచెం దూరంగా ఉండింది. కానీ యథార్థంగా ఆడుకుంటుంది. మీరు చేసేది మీరు చేసుకొని, నేను ఆడేది నేను ఆడుకుంటా అన్నట్టుగా చక్కగా ఆడుకుంటుంది. పిల్లలు సాధారణంగా ఎక్కువ మంది కనపడితే కొంచెం జిద్దు చేస్తారు, కొంచెం ఏడుస్తారు, కొంచెం అల్లరి చేస్తారు. కానీ ఈ చిన్నది అలా కాదు, చాలా చక్కగా ఆడుకుంటూ ఉంది. అంటే దేవుని దయ వలన, దేవుని ఆశీర్వాదం ఈ కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చాడు. ఆమెన్. అందుకే యాకోబు అన్నాడు, ఏమన్నాడు? దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. ఆదాము అవ్వలు ఏమంటున్నారు? దేవుడు దయ వలన మాకొక కుమారుని మేము కలిగి ఉన్నాము అంటున్నారు. మూడవ మాటకి వెళ్తే ఆదికాండము 30వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 30వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు లేయా, యాకోబు యొక్క భార్య లేయా అంటుంది, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడు ఇకను నాతో కాపురము చేయును అనుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టను. ఇక్కడ లేయా ఎవరు? ఈ లేయా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, యాకోబు ఆ యాకోబు యొక్క మొదటి భార్య. ఈ లేయా అంటున్న చక్కని మాట ఏంటంటే, దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడట. ఆమెన్. లేయాకు దేవుడు ఒక మంచి బహుమతిని ఇచ్చాడు, ఓ చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు జెబూలూను అనే పేరు పెట్టాడు. అయితే లేయాకు ఇదివరకే దేవుడు ఎంతమందిని ఇచ్చాడట? 6 పిల్లల్ని ఇచ్చాడు, 6 కుమారులను ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 7వ కుమారుని ఇచ్చాడు. గమనించండి, ఇప్పటికే 6 మంది, ఇప్పుడు మళ్ళొక కుమారుని ఇచ్చాడు. దేవుడు ఇంత గొప్ప సంతానమును ఆ కుటుంబంలో ఇస్తున్నాడు. అంటే ఆ కుటుంబమును దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. అందుకే లేయా అంటున్న చక్కని మాట ఏంటంటే, దేవుడు మరొక మంచి బహుమానము. యాకోబు అన్నాడు, దేవుడు ఇచ్చిన పిల్లలు అన్నాడు. ఆదాము అవ్వలు అన్నారు, దేవుని దయ వలన సంపాదించుకున్న కుమారుడు అన్నారు. లేయా అంటుంది, దేవుడు నాకు ఇచ్చిన బహుమానము అంటుంది. ఆమెన్. బహుమానము, దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానము అని అంటుంది. ఇక చివరిగా ఇంకొక మాట మనం చదువుకొని ముందుకెళ్దాం. అదే ఆదికాండము 30వ అధ్యాయం 6వ వచనం, సేమ్ చాప్టర్ వర్స్ 6, 6వ వచనం చదువుదాం. దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. అయితే ఇక్కడ రాహేలు కూడా యాకోబు యొక్క భార్యనే. అయితే ఈ రాహేలు అంటున్న చక్కని మాట ఏంటంటే, దేవుడు నా మొరను విని నాకు కుమారుని ఇచ్చాడు. అంటే ప్రార్థన ద్వారా దేవుడు కుమారుని ఇచ్చాడు అంటుంది, ప్రార్థన ద్వారా దేవుడు పిల్లలను ఇచ్చాడు అంటుంది. దేవుని యందు ప్రియులారా, ప్రార్థన ఏం చేయగలదు అంటే, దేవుని చేత మనకు చక్కటి
ఫలమును, గర్భఫలమును ఇవ్వగలదు. ఆమేన్. ప్రార్థన ద్వారా దేవుడు చక్కటి పిల్లలను దేవుడిస్తాడు. చాలామంది కుటుంబాల్లో, చాలామంది జీవితాల్లో ఈ విషయంలో కొంచెం బాధ ఉంటుంది. ఎవరికైనా కొంచెం పిల్లలు ఆలస్యం అవుతున్నారు అంటే వారికి కొంచెం బాధ ఉంటుంది. నేను వాళ్ళందరికీ ఒక చక్కటి శుభవార్త చెప్తాను. ఏంటంటే, ఈ యేసు ప్రభువు, ఈ దేవుడు మీ జీవితంలో తప్పకుండా గర్భఫలమును ఇస్తాడు. ఆమేన్. తప్పకుండా పిల్లల్ని ఇస్తాడు. రాహేల్ అంటుంది, ప్రార్థన ద్వారా, దేని ద్వారానట? ప్రార్థన ద్వారా నేను ఒక కుమారుని బహుమతిగా పొందుకున్నాను. గిఫ్ట్ ఎనోషా బహుమతిగా పొందుకున్నాడట. బహుమతిగా కుమారుని పొందుకున్నారు. గమనించండి, ప్రార్థన ద్వారా దేవుడు రాహేలుకు చక్కటి కుమారుని ఇచ్చాడు. ఎంత అద్భుతమో చూడండి. నేను దాదాపు సేవలో 32 సంవత్సరాలు, ఇప్పుడు 33వ సంవత్సరంలోకి వచ్చాను. ఈ 33 సంవత్సరాల సేవా అనుభవంలో ఎన్నో కుటుంబాలు, పిల్లలు లేని వారికి, వారు చాలా సమస్యలో ఉంటున్నప్పుడు, ప్రార్థన కొరకై దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థించగా దేవుడు వారికి చక్కటి సంతానమునిచ్చాడు. ఒక్క మాట చెప్తాను. ఈరోజు కూడా మా చర్చిలో చాలా చక్కగా యాక్టివ్గా ఉంటాడు బ్రదరు. వాళ్ళ భార్య ఇదే ఇక్కడ పక్కన వెనకాల ఉన్నటువంటి స్టాన్లీ స్కూల్లో చదువుకుంది. హ్యాబిట్స్లో ఉన్నటువంటి స్టాన్లీ స్కూల్లో చదువుకుంది. పెళ్ళయింది, పిల్లలు లేరు. దాదాపు 9 సంవత్సరాలు ఏమైంది, అప్పటికి పిల్లలు లేరు. ఆ బ్రదర్ వాళ్ళ బావగారు, అక్కగారు చర్చికి వస్తున్నారు, ప్రభువును నమ్మారు. వారు ఏం చేశారంటే, చర్చికి రండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలా కుటుంబాల్లో పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, మీకు కూడా ఇస్తారు అని చెప్తే చాలా ప్రయత్నాలు చేశాం, మా వల్ల కాలేదన్నారు. అప్పుడు ఇంట్లో ఆ బ్రదర్కి 2వ పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు బ్రదర్ ఏమో వద్దు వద్దు అంటున్నాడు. ఈ లోపల వారు మందిరానికి వచ్చారు. ఒక 3 నెలలు మందిరం అలా కంటిన్యూగా వస్తున్నారు. దేవుడు గొప్ప కార్యం చేసి, దేవుడు తన భార్యను దర్శించి, దేవుడు ఒక కార్యాన్ని తలపెట్టాడు. ఆ సంవత్సరంలో దేవుడి వరకు చక్కటి కుమారుని వలన కలిగిన కుమారుడు అన్నారు. లేయా అంటుంది దేవుడు నాకు బహుమతిగా ఇచ్చాడు అంటుంది. ఇప్పుడు రాహేల్ అంటుంది, ప్రార్థన ద్వారా దేవుడు కుమారుని ఇచ్చాడు అంటుంది. అంటే వీరందరి జీవితాలలో దేవుడు ఎవరిని ఇచ్చాడంటే పిల్లలని ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నారు. గమనించండి, 4 మాటలు మీతో జ్ఞాపకం చేశాను. మొదటిదిగా యాకోబు, రెండవదిగా మరి ఆదాము అవ్వలు, మూడవదిగా లేయా, 4వదిగా రాహేలు. వీరి అనుభవాలలో, ఈ కుటుంబాలలో దేవుడు పిల్లలనిచ్చి వారిని సంతోషభరితులను చేశాడు, వారిని ఆశీర్వదించాడు. ఈరోజు మరి శిరీష, ఎనోషా, దేవుడు వారిని కూడా ప్రేమించి వారికి చక్కటి కుమార్తెనిచ్చాడు. వారిని బట్టి నేను ప్రభువును గణపరుస్తున్నాను. ఎనోషా వారి తల్లిగారు ఎస్తేర్ వదినమ్మ, దేవుడు తనను దర్శించి వారికి ఇచ్చిన కుమారుని విషయంలో, కుటుంబ జీవితంలో చేసిన మేలులను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. శిరీష వారి యొక్క తండ్రి గారు యేసురత్నం, అలాగే మేరీ, దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు, వారి కుమార్తెకి ఇచ్చినటువంటి పిల్లలను బట్టి, ఈ 2 కుటుంబాలలో దేవుడు చేసిన ఈ అద్భుతమును బట్టి, దేవుడు వారిని సంతానమునిచ్చి సంతోషముతోనూ ఆశీర్వాదముతోనూ నింపినటువంటి ఈ కృపను బట్టి ప్రభువును గణపరుస్తున్నాను. దేవుడు వారిని, కుటుంబాన్ని దీవించును గాక. గట్టిగా చెబుదామా? ఆమెన్. 15 నిమిషాలు నా సమయం అయిపోయింది. బర్త్డే కాబట్టి కేక్ కటింగ్లో కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఎవరైనా ఇంకా సేవకులు ఉన్నట్లయితే వారు ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. ఈ లోపల కేకు అరేంజ్మెంట్ ఇది జరిగే లోపల మన మధ్యలో దేవుని సేవకుడు రాజ్ కుమార్ ఒక పాట పాడతాడు. ఇంకా ఎవరైనా పాడాలని అనుకున్న వారు, కుమార్ ఉన్నాడా? బుద్వేల్ కుమార్ కూడా ఒక పాట పాడడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాను. ఓకే, ఈ సమయంలో పాస్టర్ రాజ్ కుమార్ ముందుకొచ్చి ఒక పాట పాడతాడు.
Praise the Lord. వీలైన వారు చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. దేవుడు చేసిన అద్భుతమైన మేళ్లను బట్టి ప్రభు సన్నిధానంలో ప్రభుని స్తుతిద్దాం. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రువలు ఏర్పరచు వాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనం. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గం. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనం. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నీవు పూచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు జీవాధారం. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగగా నిత్యము ప్రార్థింతును. నేను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగగా నిత్యము ప్రార్థింతును. నిశ్చలమైన నిరీక్షణతో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు.
పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషం పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషం ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరతును ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ నాగము ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరతును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు ఎడారిలో కూటలను జలరాశులలో కవలు ఏర్పరచువాడు సర్వలోకం దేవుని స్తోత్రం హల్లెలూయా. థ్యాంక్ యూ. చక్కని పాట పాడి వినిపించిన సేవకులకి ప్రభు పేరిట వందనాలు. తమ్ముడు కుమార్ దమ్మా మన మధ్యలో కుమార్ తమ్ముడు ఒక పాట పాడతాడు. ప్రభువును గణపరిచి ముందుకు సాగుదాం. ఈ లోపల ఇంకా కేకు ప్రయాణంలో ఉంది. అట్లా అట్లా ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నీ ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు
స్తోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా ఆగతి కాలాన ప్రథమా బలముగా భద్రపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా
ప్రైజ్ ది లార్డ్. సమయంలో కేక్ కటింగ్ కొరకై సిద్ధపడదాం. మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ పద్మరావు గారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే పాస్టర్ జిజ్ఞాస్ ఉన్నట్లయితే వారు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సేవకులు ఎవరున్నా దయచేసి ముందుకు పంపించండి. సమయంలో ఎనోషా శిరీష ఇద్దరు పిల్లలను తీసుకొని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఎనోషా వారి యొక్క తల్లిగారు, కుటుంబం, అలాగే శిరీష యొక్క పేరెంట్స్, తల్లి తండ్రి, వారు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఎనోషా తల్లిగారు, అలాగే అక్క శివ, ఏసన్న మేరీ వారిద్దరు కూడా ముందుకు రండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. శివ ఇద్దరు Happy birthday to you. రావాలి. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. శివ Happy ఎస్తేర్ వదినమ్మ ఇద్దరు. happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఇంకొక విఐపి రావాలి. విఐపిలే కదా ఆలస్యంగా వచ్చేది. అవతలకి వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళు, అటు సైడ్ వెళ్ళు, అటు సైడ్ వెళ్ళు, అటు సైడ్ వెళ్ళు. దయచేసి గమనించండి. ఈ సమయంలో ఎనోషా శిరీషాను దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె సాక్షిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇటు చూడమ్మా, నువ్వు వెనకకి చూస్తే ఎట్లా? బర్త్డే బేబీ ఆమె ఫోటోలు చూసుకుంటుంది వెనకకి మళ్ళీ. ఓకే, సో సాక్షిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె ఈ సంవత్సర కాలం అంతా దేవుడు కాపాడి మరొక నూతన సంవత్సరం లో అడుగు పెడుతూ ఉంది. అందును బట్టి దేవుణ్ణి స్తుతించుదాం. వీరి కొరకు చిన్న ప్రార్థన చేసిన తర్వాత
తనకు గార్లాండ్ వేసి ఆ తర్వాత కేక్ కటింగ్లో ముందుకు సాగుదాం. దేవుని సేవకులు పాస్టర్ పద్మరావు గారు, జిజ్ఞాస్ గారు వచ్చారా? శాంసన్ గారు కూడా ముందుకు రండి. దేవుని సేవకులు శాంసన్ కూడా ముందుకు వస్తాడు. అలాగే పాస్టర్ గారు త్వరగా వస్తే బాగుంటుంది. ఈ సమయంలో వారి అమ్మమ్మ వాళ్ళు విలువైనది ఏదో తెచ్చారు, వాటిని ధరింపజేస్తారు. ఈ లోపల దేవుని సేవకులు వస్తారు. పెట్టండి. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఏం చేస్తారు? ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కేక్ కటింగ్లో ముందుకు సాగుదాం. అయిందా? ఓకే, ప్రార్థనలో ఉందాం. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు శాంసన్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. రాజ్ కుమార్, రాజు నిలబడి అక్కడ నిలబడి ముందుకు రా. దయచేసి కళ్ళు మూసుకోండి. కేక్ నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శుభదినాన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డను దీవించండి ప్రభువా. కేక్ వలె తన జీవితం మధురంగా ఉండాలి. మనుషుల దయందును నీ దయందును ఎదుగునట్లుగా మీరు కృప చూపించి దీవించమని యేసే నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, బేబీని మధ్యలో తీసుకోండి. మన కిందికి దించు, లేకపోతే అమ్మమ్మకి నాయనమ్మకి ఇద్దరు కలిసి ఈమెను తీసుకొని పర్ఫెక్ట్ సెల్మాటిక్ ఇప్పుడు కొత్త ప్యాక్ లో. ఈ రోజు బాగా ఆడుకున్నావా చాంప్? ఎనీ డౌట్? ఎలా ఆడాలో నేను చూడు. రైట్ రైట్. బ్యాక్ కొట్టండి, బ్యాక్ కొట్టండి. పట్టుకో శిరీష, పట్టుకో.
రైట్, దగ్గరికి జరగండి, దగ్గరికి జరగండి. Happy birthday తండ్రి యొక్క కుమారుని Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Birthday to you. Praise the Lord. Happy birthday to you. Happy birthday to you. Happy ఒక్క నిమిషం. చివరి ప్రార్థనకు ముందు మన మధ్యలో ఎనుషా వర్డ్ ఆఫ్ థాంక్స్ చెప్తాడు. తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యలో దేవుని సేవకులు పద్మరావు భాష గారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. చివరి ప్రార్థన చేస్తారు, దానికి ముందు వర్డ్ ఆఫ్ థాంక్స్. అందరికీ వందనాలు. మా విందును ఇచ్చేసి అందరికీ వందనాలు. మా విందును ఇచ్చేసి అందరూ మేము పిలిచినందుకు, ఆహ్వానానికి అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ వందనాలు. మా పాపను, మమ్మల్ని, మా కుటుంబానికి అందరూ మా గురించి ప్రేయర్ చేయండి. ఇంకాను మేము ముందుకు సాగి మంచిగా మా పాపకు కూడా మంచి ఆశీర్వాదం వచ్చి మంచిగా ఎదుగుటకు, దేవునిలో పెద్దలందు అందరి మంచిగా ఎదుగుటకు మీరు అందరు ప్రార్థన చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరు భోజనాలు చేసి వెళ్ళండి. ఒక్కరు కూడా వెళ్ళొద్దు, అందరు భోజనాలు చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. సెకండ్ ఫ్లోర్ భోజనాలు ఈడ ఇందు, సెకండ్ ఫ్లోర్ భోజనాలు. మన మధ్యలో పాస్టర్ గారు, దేవుని సేవకులు పాస్టర్ పద్మరావు గారు, వారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన, నేను ఆశీర్వాదం ఇస్తాను, ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోరు అందరూ. ప్రేమ కలిగిన తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించిన దేవుడు, ఇదిగో ప్రభా మీరు ఇచ్చిన గర్భఫలము అయ్యా, ఈ బర్త్డే సందర్భముగా మేమందరం కలుసుకుంటకు, సంతోషించుటకు మీరిచ్చిన మంచి అవకాశం బట్టి, ఈ సమయాన్ని, దినాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము తండ్రి. మరింత చక్కగా ఈ బర్త్డే కృతజ్ఞత కూడికను మీరు జరిగించినందుకు స్తోత్రం ప్రభా. మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన బిడ్డను మీరు ఆశీర్వదించండి. నూతన దీవెనలు, నూతన కాపుదల, నూతన జ్ఞానము, నూతన ఎదుగుదల సమస్తము మీ కృపలో అనుగ్రహించండి. బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేయండి. బిడ్డను పెంచుటకు తల్లిదండ్రులు కూడా తగిన జ్ఞానం దయచేయండి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మీ చేతికి ఆ బిడ్డను అప్పగిస్తున్నాం. వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అయ్యా నీకు స్తోత్రం. భోంచేసి వాళ్ళు వెళ్తుండగా వారి వారి గృహాల, గ్రామాల క్షేమంగా చేర్చండి. మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని, మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి.